ఏమ్మా పెద్ద కొడలా, రేపటి మీ హనీమూన్ ప్రయాణానికి ఏం లగేజ్ రెడీ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? లేక ఈ ఆనంద భైరవి అల్లిన ఈ హనీమూన్ ట్రాప్ ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావా? మీ కళ్ళు మామూలు కేక కాదత్తయ్య గారు. నా కళ్ళే వేరే లెవెల్ అంటే నాకన్నా వేరే లెవెల్ మీరు. ఆ ఎక్స్ప్రెసివ్ కళ్ళతో ఎక్కడ ఏ హావభావాలు పలికించాలో మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ చూపుల్లో వాళ్ళ బుర్రల్లో ఏముందో కూడా అలా చూసి ఇలా గెస్ చేసేయగలరు. గ్రేట్ అత్తయ్య గారు, గ్రేట్ గ్రేట్. బాగా పొగిడాను కదా అత్తయ్య గారు. మరి పొగడ్తలకి పడిపోయి సరదాగా ఇంకా నిజం చెప్పండి, నాకు ఈ హనీమూన్ ఆఫర్ ఏంటి? నా మీద కురిపిస్తున్న ఈ ప్రేమకి అర్థమేంటి చెప్పండి. నువ్వు ఊహించిందే కోడలా. జస్ట్ థింక్ వన్స్. నేను ఊహించిందేనా? థింగ్స్ వన్సా? ఓహో, అర్థమైంది అత్తయ్య గారు, అర్థమైంది. ఇది మీ అబ్బాయి దర్శన్ని కోడలు శరణ్యాన్ని కలపటానికి వేసిన ప్లానా? ఒరే, అంటే వాళ్ళని మీరు ఒకటి చేయటానికి నేను అడ్డుపడుతున్నానని హనీమూన్ పేరుతో నన్ను సైడ్ చేసేస్తున్నారన్న మాట. అబ్బ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 , మీది మామూలు బ్రెయిన్ కాదు అత్తయ్య గారు. జెట్ స్పీడ్ ట్రైన్ లెక్కనా? మీరు నాకన్నా పెద్ద కన్నింగే. సమ్టైమ్స్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు కూడా ఎదురవుతారు కదా అనన్య. సో నేనింకా ఆలోచించడానికి ఏమాత్రం వెనకడుగు వేయనని నీకు అర్థమైంది కదా? అర్థమైంది అత్తయ్య గారు, బాగా అర్థమైంది. కానీ నన్ను ఎక్కడికో పంపించినంత మాత్రాన ఇక్కడ దర్శన్ శరణ్యలు కలిసిపోతారని మీరు భ్రమపడుతున్నారు. అయినా అంత తెలివైన మీరు ఇంత చైల్డిష్గా ఎలా ఆలోచిస్తున్నారు అసలు? నేను హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేసి వస్తాను. ఈ లోపు వాళ్ళని ఏం చెప్పి ఒప్పించగలరు? మీరు ఏం చెప్పినా దర్శన్ బుర్రని మాత్రం రిపేర్ చేయలేరు, ఆ శరణ్యతో కలపలేరు. ఒకవేళ కలిసే అవకాశం వచ్చినా ఈలోపే నేను తిరిగి రానా? మళ్ళీ వాళ్ళని విడదీయలేనా? తిరిగి వస్తానని అనుకుంటున్నావా? ఏంటి? అదే హనీమూన్కి వెళ్ళినా నువ్వు తిరిగి వస్తావని అంత చైల్డిష్గా ఎలా ఆలోచిస్తున్నావు? చంపేస్తారా నన్ను? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఈ ఫార్ములా అప్పుడప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను. అవునన్య, కొన్ని పనులు జరగాలి, తప్పదు అనుకుంటే ఏం చేస్తాం? ఏదైనా తప్పదుగా మరి. అంటే మీరు నన్ను వాంటెడ్గా భయపెడుతున్నారు కదా? విలువైన జీవితాన్ని తప్పుడు దారిలో నడిచి పాడు చేసుకోవద్దు అని జాగ్రత్త చెప్తున్నానన్య. నా మాట నువ్వు అసలు పట్టించుకుంటే బాగుపడతావు, పట్టించుకోకపోతే ఉండవు. ఏదో ఒక టైంలో బాగా పడిపోతావు. అందుకే చెప్తున్నాను, మనసులో ఏది పెట్టుకోకుండా
రోహిత్తో హనీమూన్కి వెళ్ళు. లైఫ్లో హ్యాపీగా ఉండు. నువ్వు కాదు అన్నా సరే నిన్ను హనీమూన్కి నేను పంపిస్తాగా. దర్శన్ శరణ్యలని ఇక్కడ ఒకటి చేస్తా. ఓకే? అనన్య, మీ హనీమూన్ ఏర్పాట్లన్నీ నా డైరెక్షన్లోనే జరుగుతాయి. అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు అందుతూనే ఉంటాయి. వెళ్ళి ప్రశాంతంగా బ్యాగ్ సర్దుకో. తెల్లవారైతే పోవాలి కదా హనీమూన్కి. అంటే నేనిక్కడ వీళ్ళని విడగొట్టి ప్లాన్ చేస్తే అక్కడ హనీమూన్లోనే నన్ను చంపేస్తుందా? మై గాడ్, అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడెలా? ఇక్కడ వీళ్ళని విడగొట్టకుండా ఉండను లేను, అక్కడికెళ్ళి హనీమూన్లో చావను లేను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏందమ్మే ఏదో ఆలోచనలో పడ్డట్టుండవు? ఈ కొంపనే ఎట్ట ముంచేద్దామనా? నువ్వేం బెంగపడమాకమ్మే, మన వల్ల కాందంటూ ఏమీ లేదులే. అమ్మా, ఇక్కడ నా పరిస్థితి వేరేలాగుంది. ఏందమ్మే? రేపు నేను మా ఆయన కలిసి హనీమూన్కి వెళ్తున్నాం. ఆ, అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మే. అమ్మా, మమ్మల్ని పంపించేది ఎవరు తెలుసా? మా చిన్నత్తయ్య. ఏందేందేందేంది? ఆనంద భైరవా, శభాషమ్మే. శత్రువే నీ ముందు తలదించుకుని నీ హనీమూన్కి ఏర్పాట్లు చేస్తా ఉండదన్నమాట. ఏడ్సావ్. అసలు మ్యాటర్ అది కాదు. ఆ, ఏందమ్మే? అది జరిగింది. ఏందమ్మే ఇది? కొంచెమైనా మానవత్వం లేకుండా ఎట్టాగైనా పిల్లను భయపెట్టేది? నువ్వంత కష్టపడి ఎడగొట్టిన వాళ్ళని కలిపేస్తాను, కాపురం చేయించేస్తాను అంటే సొత్త ఊరుకుంటావా ఏంది? విడగొడితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందమ్మా. సంపుతామని బెదిరిస్తే మాత్రం సచ్చేదానికి ముందుకు పోతావా ఏంది? ఆ, ఎక్కడికన్నా పారిపోదాము పద. అమ్మా, పిచ్చి పిచ్చిగా వాగకు. నేను హనీమూన్కి వెళ్ళట్లేదు, వెళ్ళను కూడా. ఇక్కడే ఉండి నేననుకున్నది చేయాలి. నువ్వేం చేస్తావో తెలీదమ్మా. రేపు నా హనీమూన్ ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వాలి. అది ఎలాగో నువ్వే ప్లాన్ చేయి. ఆ, ఆ. చెప్పింది చేయడానికే బుర్ర పని చేయదు నాకు. ఇక నేనెట్ట ప్లాన్ చేసేది? ఇది మరీ బాగుండదే. అసలు ఏంటిది? ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నాను. ఏంటమ్మా ఆకాశాన్ని చూస్తూ అలా ఆలోచిస్తున్నావు? నాకు అర్థమైంది. అందుకోసమే వచ్చా. దర్శన్ని నిన్ను ఒకటి చేయడానికి నేనొక ప్లాన్ అమలు చేయబోతున్నాను. ప్లానా?
అవును శరణ్య, నీ కాపురానికి అడ్డుపడుతున్న అనన్యని ఓ వారం రోజుల పాటు ఇంట్లో లేకుండా చేస్తున్నాను. రోహిత్తో హనీమూన్ అని చెప్పి తనని బయటికి పంపిస్తున్నాను. సో ఈ వారం రోజులు అనన్య అడ్డు ఉండదు కాబట్టి దర్శన్ నిన్ను అర్థం చేసుకునేలాగా, నిన్ను ప్రేమతో యాక్సెప్ట్ చేసేలాగా పరిస్థితులు కల్పిస్తాను. నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా నా సూచనల్ని ఫాలో అవుతూ ఉండు. ఆ, అలాగే అత్తయ్య గారు. నువ్వు భోంచేసావా? చేశాను అత్తయ్య. సరే. మనసులోకి ఏ నెగటివ్ థాట్స్ రానివ్వకుండా జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అలాగే అత్తయ్య. పదమ్మా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేనున్నాను కదా. సరే అత్తయ్య. దర్శన్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అలాగే అత్తయ్య. అమ్మా నొప్పి, నొప్పి. అరవకు ప్లీజ్. అందరూ లేస్తారు. ప్లీజ్. ఏం కాలేదు. అరవకు ప్లీజ్. దర్శన్, ఇప్పుడు సరిపోయిందా? అందరూ వచ్చారు. ఛ! శరణ్య, దర్శన్. అమ్మ శరణ్య, తలుపు తీయండమ్మా. ఏవండి, ఒక్క నిమిషం. అమ్మ శరణ్య, దర్శన్. శరణ్య, ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైందమ్మా? ఏంటమ్మా శరణ్య, ఇంటి గోడలు అదరేలా అరిచావు? ఏం జరిగింది అంటే ఏం మాట్లాడవే? అది మరి అత్తయ్య గారు, కొంప తీసి దర్శన్ మనసు మార్చుకొని ఏమైనా చేశాడా ఏంటి?
ఏమైందమ్మా? అత్తయ్య గారు నిద్రలో నాకు తెలియకుండానే అలా దొర్లుకుంటూ వెళ్ళి కింద పడిపోయాను. అందుకని కాలికి దెబ్బ తగిలి అలా అరిచాను. సారీ అత్తయ్య గారు. బుక్ చేస్తుంది అనుకున్నాను, బతికించింది. ఏమ్మా ఇంత పెరిగావు, ఇంకా ఈ దొర్లే అలవాటు పోలేదా నీకు? ఇప్పుడంటే ఓకే, తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేస్తే ఎంత సమస్య అయిపోతుంది చెప్పు. ప్రెగ్నెన్సీ అనగానే ఫేస్లో ఎంత వెలుగొచ్చిందో దీనికి. పెద్దమ్మా, దీనికి దానికి ఎలా ముడిపెడుతున్నావు అసలు? శరణ్య, కాస్త జాగ్రత్తమ్మా. నువ్విప్పుడేం చిన్నపిల్లవా చెప్పు? ఏమైందో అని మేమంతా ఎంత కంగారు పడ్డాం. సరే, ఇంకెప్పుడు ఇలా పడకుండా జాగ్రత్త పడు. ఉం? అక్క, పద. ఉమ్. చాలా థ్యాంక్స్, నేనొచ్చి నీ మీద పడ్డానని చెప్పనందుకు. అనన్య, నేను రెడీ. నువ్వు రెడీయా? అనన్య, అనన్య, నిన్నే. ఏంటండి? నువ్వు రెడీయేనా? ఇంకేమన్నా సర్దుకోవాలా? సర్దుకునేదేమీ లేదండి. మరింకా గోల్డ్ కొనుక్కుంటున్నావేంటి? పద, ఫ్లైట్ టైం అవుతుంది. ఏమండి, మీతో మాట్లాడాలి. మాటలైనా మ్యాటర్ అయినా అంతా అక్కడే. అయినా మాటలన్నీ ఇక్కడే అయిపోతే ఎలా చెప్పు? సరదాగా గ్యాప్ టైంలో మాట్లాడుకోవడానికి కొన్ని మాటలు ఉండాలి కదా. సో అన్నీ అక్కడే. ఈయనేంటి ఇక్కడి నుంచి రొమాన్స్ మొదలు పెట్టేశాడు? చూస్తుంటే బాబు నా మాటైనా వినేలా అనిపించట్లేదు. అనన్య, పద వెళ్దాం. ఏవండి, ఏంటి? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. ఇప్పుడు మనం ఈ టైంలో హనీమూన్కి వెళ్ళటం అవసరం అంటారా? ఏ, ఇప్పుడేమన్నా రాహుకాలం ఉందా? నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా అనన్య? అయ్యో, టైం అంటే ముహూర్తం గురించి కాదు నేను మాట్లాడేది. మరి ఇంట్లో దర్శన్ శరణ్య పరిస్థితి తెలిసి కూడా వాళ్ళ బాధని పట్టించుకోకుండా మనం ఇలా హనీమూన్లు ఎంజాయ్ చేయడం అంటే కరెక్ట్ అనన్య. నాకు కూడా ఇప్పుడు వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. మరింకే క్యాన్సిల్ చేద్దామా? కానీ ఇంట్లో పిన్ని అండర్లైన్ చేసి చెప్పిందంటే లహరి నుంచి మా నాన్న వరకు ఎవ్వరైనా సరే ఆ మాట కట్టుబడి ఉండాల్సిందే. సో వెళ్ళక తప్పదు. పద, నేను కింద ఉంటాను, వచ్చేసే. నువ్వు వచ్చే. ఇదేమైనా మహేష్మతి సామ్రాజ్యమా? ఆవిడేమైనా శివగామి రమ్యకృష్ణ అనుకుంటుందా? అయినా ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్? ఇలా అందరూ ఆవిడ కంట్రోల్లో ఉండిపోతే ఇంకా నా ఆటలు ఎలా సాగేది? నో, ఈ పద్ధతికి అతి త్వరలోనే చరమగీతం పాడాలి.
ఆ గీతానికి రెహమాన్ రేంజ్ లో మ్యూజిక్ కంపోజ్ చేస్తాను. అనన్య త్వరగా రా. పదండి. పద. నానా రోహిత్, వారానికి సరిపడా లగేజీ తీసుకెళ్తున్నారు కదా, లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. అబ్బా లీలా, వాళ్ళు ఏమైనా స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారా? హనీమూన్కి వెళ్తున్నారు. ఏమేం కావాలో అరేంజ్మెంట్ చేసుకోవడం ఆ మాత్రం తెలియదా ఏంటి? రే రోహిత్, ఫ్లైట్కి ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. మరి మళ్ళీ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే బాబాయ్. పిన్ని, మేము బయలుదేరుతున్నాం. అలాగే క్షేమంగా వెళ్ళి ఈ ట్రిప్ని మెమరబుల్గా ఎంజాయ్ చేయండి.